ప్రపంచ ప్రఖ్యాత పూరి జగన్నాథ రథయాత్ర నేడు జరగనుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర తమ సింహాసనాలను వదిలేసి పెంచిన తల్లి గుడిజాదేవి వద్దకు ఈ రోజు వెళ్తారని భక్తుల నమ్మిక. ఆ మేరకు విగ్రహాలను 3 కిలోమీటర్ల దూరంలోని అమ్మ వద్దకు చేరుస్తారు. 1971 తర్వాత జగన్నాథ నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర ఒకే రోజు నిర్వహించడం ఇదే తొలిసారి. జింబాబ్వే చేతిలో ఓడిన భారత యువ క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 8 ఏళ్లలో టీమిండియా ఆలౌట్ అయిన అత్యల్ప స్కోర్ 102 ఇదే. చివరిసారిగా 2016లో 101 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది. అంతకుముందు 2015లో 92, 2016లో 79, 2008లో 74 స్కోర్కు భారత్ ఆలౌట్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో టీఎస్పీ జేఏసీ ఆధ్వర్యంలో జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్పీ జేఏసీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఓ చిన్నాన్ని విక్రయించిన కేసులో 2 డాక్టర్లతో పాటు పలువురిని శనివారం అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తండ్రి కొడుకులైన ఇట్టం సిద్దిరాములు, ఇట్టం ప్రవీణ్ కుమార్ తో పాటు ఆసుపత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, ఆసుపత్రి వాచ్మెన్ బాలరాజు, పాపతల్లి లావణ్య, బాలకిషన్, దేవయ్య, భూపతిని అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు. తన కెప్టెన్సీతో ఆటతో క్రికెట్లో భారత్ను అద్భుతంగా నడిపించిన మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు నేడు. బర్త్డే కోసం కుటుంబీకులు, ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన కేకులో ఒకదాన్ని ఆయన తాజాగా కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మహి కేక్ కట్ చేయగానే ఆయన సతీమణి సాక్షి ఆయన కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరం కాగా, హ్యాపీ బర్త్డే ధోని #, నెట్టింట ట్రెండ్ అవుతుంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నేడు దర్పల్లి మండలంలో పర్యటించనున్నారు. దర్పల్లిలో జరిగే పూరి జగన్నాథ రథయాత్రలో ఆయన పాల్గొంటారు. నిజామాబాద్లోని పులాంగ్ రోడ్లో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం రాత్రి ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్లో దట్టమైన మంటలు చెలరేగగా ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే మొదటి అంతస్తులో ఓ మహిళతో పాటు 2 చిన్నారులు చిక్కుకోగా వారిని ఫైర్ సిబ్బంది కాపాడారు. అయోధ్య తరహాలోనే గుజరాత్లోనూ బీజేపీని ఓడించి తీరుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అహ్మదాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. గుజరాత్లో మోదీని, బీజేపీని కాంగ్రెస్ ఓడిస్తుంది. కావాలంటే రాసి పెట్టుకోండి. ఇక్కడి నుంచే కాంగ్రెస్ కొత్త శకాన్ని మొదలు పెడుతుందన్నారు.